నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మార్చి నెలలో మిథున రాశి వాళ్ళకి అసలు ఆర్థికంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, ఏ రకమైన గురువు గారు అసలు వీళ్ళకి ఎలా ఉంది గురువుగారు మార్చి నెలలో? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. ఓం శ్రీమాత్రే నమ. మిథున రాశి వారికి మార్చి మాసం పాల్గొన మాసంలో ముఖ్యంగా మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలు మిథున రాశివి. ఈ మిథున రాశి గ్రహస్థి చూసుకున్నట్లయితే జన్మంలో కుజుడు ఒక్కరే ఉన్నాడు, 12లో గురుడు, చతుర్థంలో కేతువు, భాగ్యంలో రవి, శని, దశమంలో బుధుడు, శుక్రుడు, రాహు. మళ్ళీ రవి వీళ్ళకి 14వ తారీఖు నుంచి ఈ యొక్క స్థితిలోకి వస్తున్నాడు. ఇక్కడ వక్రిగత అయినటువంటి శుక్రుడు ఉన్నాడు, బుధుడు కూడా వక్రిగత ఉన్నాడు. కాబట్టి ముఖ్యంగా కుజుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి కొంచెం అసూయ ద్వేషాలు కానీ, యాంత్రికంగా యంత్రాల్లో పనిచేసేటువంటి కార్మికులు, కర్షకులు, ఇండస్ట్రీస్లో ఉండేటువంటి వారికి కానీ జాగ్రత్తగా ఉండడం మంచిది మిథున రాశి వారు. తర్వాత వీరికి ఉన్నటువంటి కోపం రావటం, ఆ కోపంలో వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోలేకపోవటం అనే కొద్ది ఇబ్బందులు పడే అవకాశం ఉంది మిథున రాశి వారికి. కాబట్టి ఆలోచన అనేది కొద్దిగా చేయండి. తర్వాత 12లో గురువు ఉన్నాడు, శుభకార్యాచరణ మంచి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కార్యక్రమాలు మీరు పెట్టుకున్నట్లయితే శుభంగా వాటిని రాణింపనేది ఉంటుంది. తర్వాత ఈ నెలలో చతుర్థంలో కేతు ఉండటం వల్ల ఆకస్మిక ప్రయాణాలు కానీ, దుర్వార్త శ్రవణం కానీ, ఏదన్నా ఒక వార్తని విని దాన్ని ఇబ్బందికరంగా మారటం అనేది అవకాశంగా ఉంది. తర్వాత రవి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి వీరికి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. శని వీళ్ళకి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి నూతన గృహప్రవేశాలు, గృహారంభాలు, అంటే కొత్తగా ఇల్లు కొనుక్కునేటువంటి వారికి కూడా ఒక చిన్న ఆశ అనేది మొదలయ్యే అవకాశం ఉంది. తర్వాత బుధుడు 10లో ఉండటం వల్ల వీరికి కొద్దిగా వ్యాపారంలో కావచ్చు, వృత్తిరీత్యా ఉండొచ్చు, వీళ్ళు పని మొత్తం చేస్తారు, వీళ్ళని పక్క జరిపి ఆ పని వాళ్ళ అకౌంట్లో వేసుకునే అవకాశం కొంతమంది ఉంటారు. పనంతా వాళ్ళు చేసినా కూడా, కష్టపడి చేసినా ఆ పనంతా వాళ్ళ అకౌంట్లో వాళ్ళు అట్లా రాబట్టుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండడం మంచిది. తర్వాత ఈ శుక్రుడు కూడా 10లో ఉండడం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏంటంటే, తగినటువంటి ఆదాయం ఉన్నా దానికి ఎక్కువగా ఆదాయం ఖర్చు పెట్టడం, ఆ ఖర్చు పెట్టింది వచ్చే ఆదాయం కన్నా మించి ఉండటం వల్ల రోజు రోజుకి పెరిగిపోతుంది ఖర్చు అనుకోవటం. అంటే వీళ్ళు కావాలని ఖర్చు చేస్తారంటే అప్పటికప్పుడు వీళ్ళని బాగా ఇబ్బంది పెడుతుంటారు. స్నేహితుల వర్గం కావచ్చు, బంధువర్గం కావచ్చు. వాడు ఏం చేస్తారంటే, ఇవాళ ఇది పని అయింది కదా, ఇవాళ మీదే బాధ్యత అనగానే వీళ్ళు ఏదో తలుపుకుంటూ, ఎందుకంటే జన్మంలో కుజుడు ఉన్నాడు కదా, కొద్దిగా వీళ్ళు జన్మంలో కుజుడు ఉంటే గట్టిగా మాట్లాడితే ఏమనుకుంటారని ఒక భయం. మళ్ళీ వక్రీకరి ఉన్నాడు కుజుడు, 12లో ఉన్నాడు. సరే ఏదన్నా బయట భోజనం అంటున్నారు కదా అని చెప్పి వెళ్తారు, ఖర్చు మాత్రం విపరీతంగా ఉంటుంది. తర్వాత అక్కడ వారికి రాహు 10లో ఉన్నాడు, వృత్తిరీత్యా కానీ చాలా బాగుంటుంది. అన్ని సక్రమంగా జరగాలంటే ఎలాంటి పూజలు చేస్తే మంచిదంటారు? మొత్తం మీద మిథున రాశి వారు చూస్తే కనుక వీరికి కేతు ప్రతికూలంగా ఉన్నాడు కొంత. తర్వాత ఇక్కడ బుధుడు వీళ్ళకి 10లో నీచలో ఉన్నాడు కాబట్టి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం వల్ల స్థితి కారకత్వం. తర్వాత ఆదిత్య హృదయ పారాయణం చేయటం, సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవటం, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తరం కానీ, కవచం కానీ, భుజంగ స్తోత్రం కానీ చేసుకోవటం వల్ల మంచిది. ప్రతి మంగళవారం అవకాశం ఉంటే కనుక బ్రాహ్మడికి కందులు దానం చేయడం కానీ, కందిపప్పు కానీ, కందుల్ని నానబెట్టి ఆవుకి బెల్లం అట్టిపళ్ళతో కలిపి పెట్టడం కానీ చేస్తే చాలా అద్భుతంగా బాగుంటుంది. ఓకే గురుగారు, ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురుగారు. చూసారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించండి. డైరెక్ట్గా గురుగారే మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ గురుగారు.